చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, కాలస్వరూపాన్ని ఆర్ష వాగ్మయం ఎందుకు షణ్ముఖ స్వరూపంగా అభివర్ణించింది? షణ్ముఖ స్వరూపం యొక్క ప్రత్యేకత ఏంటి? వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటాడు కాళిదాస్. జగత్తుకు పార్వతీ పరమేశ్వరులిద్దరూ మాతాపితరు. వారికి ఆ మాతృత్వము పితృత్వము అందటానికి కారణం గణపతి షణ్ముఖుడు. అందుకే అవ్యక్తుడు శివుడు, వ్యక్తురాలను పార్వతి. మహత్తత్వము గణపతి, అహంకారము షణ్ముఖుడు. అహంకారము అంటే గర్వము అని కాదు అర్థం. నేను అన్న స్ఫురణ నీకు కలగటం. మనం కంప్యూటర్తో అనేకమైన లెక్కలు చేస్తూ ఉంటాం. అద్భుత ప్రతిభావంతమైనటువంటి ఆ యంత్రానికి తాను అన్న స్ఫురణ లేదు. మనకు ఆ నేను చేస్తున్నాను అని లోపల ఉన్న ఆ చైతన్యాన్ని స్ఫురణకు తెచ్చేదే షణ్ముఖతత్వం. శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, వీరిద్దరి యొక్క సంయోగంతో ఏర్పడే తత్వమే షణ్ముఖతత్వం. అందుకే 3 కోణాలు ఊర్ధ్వంగా, 3 కోణాలు అధోముఖంగా మనం షణ్ముఖ ఆకారాన్ని ఆవిర్భవింపచేస్తాం. అది పాశ్చాత్యులకు ఆరాధనీయమైనది. ఈ కాలానికి ప్రతీకగా షణ్ముఖ తత్వాన్ని ప్రతిపాదించటంలోని ఆంతర్యం ఏమిటి అంటే, షణ్ముఖాలు 6 ఋతువులకు చిహ్నం. 12 చేతులు సంవత్సరంలోని 12 నెలలకు చిహ్నం. ఇక చిత్రాగ్ని అనే నెమలి ఆ షణ్ముఖుని వాహనం. సంవత్సరంలో వేచి చూచి ఆనందించి అనుభవించే అన్ని రంగులు ఆ నెమలి యొక్క రంగులలో మనకు అవగతమవుతాయి. ఇలా కాలాన్ని షణ్ముఖ స్వరూపంగా భావించటం వల్లనే అవసరమైన శక్తి ఆయుధంగా ఆ షణ్ముఖుని చేతిలో మనకు కనబడుతుంది. అందుకే కుమార సంభవాన్ని పారాయణ చేస్తే ఉత్తమమైన సంతానం కలుగుతుంది అని చెబుతారు. కాల ప్రవాహంలో వంశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తూ సత్సంతానాన్ని పొంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ సర్వేశ్వరుణ్ణి చేరుకోవడానికి అవసరమైన ఆరాధనే షణ్ముఖ ఆరాధన. అందుకే ఆదిశంకరులు ప్రతిపాదించిన షణ్మతాలలో పంచాయతనం ఉంటుంది, కానీ షణ్ముఖుని యొక్క ప్రతిమ ఉండదు. ఎందుకంటే అక్కడ చేసే దీపారాధనే షణ్ముఖ స్వరూపంగా, అగ్ని స్వరూపంగా భావింపబడుతుంది. కనుక ఇలా ఏ శక్తి, ఏ తేజస్సు నీ ఉనికికి కారణమో, ఈ గుహ అని మనం షణ్ముఖుణ్ణి సంబోధించటంలోని ఆంతర్యం, నీలో ఉన్న శక్తి, నేను అన్న స్ఫురణ నీకు కలగటానికి కారణమైనటువంటి ఆ స్వామి యొక్క స్మరణ నీలో లోపిస్తే ఆ శక్తి నీలో ఉద్భవించదు. యం సిద్ధ్యంతి స్కందం దేవం సుబ్రహ్మణ్యోహం సుబ్రహ్మణ్యోహం అని ఆ దైవాన్ని మనం స్మరించి ఆ తత్వాన్ని మనం అవగాహన చేసుకుంటామో, అప్పుడు కాలంలో ఎదురయ్యే విఘ్నాలన్నింటినీ తొలగించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాం. కాలోయం విఘ్న అని, కాలం అంటేనే
ప్రతికూల పరిస్థితులతో మీకు విఘ్నాలను కలుగజేసేటువంటి తత్వము కలిగినది అని అర్థం. ఆ ఎదురయ్యే విఘ్నాలనన్నింటినీ చక్కగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే నువ్వేమిటో నీకు తెలియాలి, మనం ఏమిటో, మన శక్తి ఏమిటో మనం గుర్తించాలి. అలా స్ఫురణ కలిగినప్పుడే కాలం అనుకూలంగా మారి అద్భుతాలను ఆవిష్కరించే సాధనంగా మనకు సంక్రమిస్తుంది. అందుకే కాలస్వరూపాన్ని షణ్ముఖ అవతారంతో పోల్చుతూ మన విద్యుక్త ధర్మాన్ని మనం గుర్తించాలని శాస్త్రం తెలియజేస్తుంది. గురుగారు, ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలతో సానుకూల దృక్పథంతో జీవితాన్ని ఎలా సంస్కరించుకోవాలంటారు? క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం జీవితమావయోహో యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితాగతి అన్నది శాస్త్రం. పెరుగుతుంది వయసని అనుకుంటాం, కానీ తరుగుతుంది ఆయు అని తెలుసుకోలేం. కొత్త సంవత్సరం వచ్చింది, పండుగ జరుపుకుంటాం, సంబరాలు చేస్తాం, కానీ మన కర్తవ్యాన్ని మరిచి మనం సంచరిస్తే అద్భుతమైన మానవ జీవితంలో అంది వచ్చిన సువర్ణ అవకాశాన్ని మనం కోల్పోతూ ఆయువుని తగ్గించుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. అందుకే నూతన సంవత్సరం అనేది మనకు మన కర్తవ్యాన్ని జ్ఞాపకం చేసే అద్భుతమైన ముహూర్తం. ఆంగ్లమానం కావచ్చు, ఆర్షమానం కావచ్చు, ఏదైనా కాలోస్మి లోకక్షయ ప్రవృద్ధో అంటాడు పరమాత్మ భగవద్గీతలో. కాలాన్ని నేనే, కాలం రూపంలో నిన్ను గ్రసించేది నేనే. కనుక ప్రతి నూతన సంవత్సర ఆరంభంలో మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి. వ్యక్తి సమాజం, వ్యక్తుల కలయికే సమాజం. వైయక్తికంగా మనం ఏం చేస్తూ ఉన్నాం, మానవ జీవన లక్ష్యాన్ని గుర్తించి కర్తవ్యాన్ని ఆచరిస్తున్నామా లేమా అన్నది పరిశీలించుకోవాలి. తరువాత వైయక్తికంగా మనం ఆనందంగా ఉంటే సరిపోదు. సమాజమంతా సుభిక్షంగా ఉన్నప్పుడే వ్యక్తిగతమైన సౌఖ్యము నీకు ఆనందాన్ని ఇస్తుంది. అందరూ అనేకమైన వ్యాధులతో బాధపడుతూ ఉంటే ఆరోగ్యంగా ఉన్న నువ్వు ఎలా ఆనందించగలుగుతావు? అందుకే సామాజిక పరంగా మనం ఏం చెయ్యాలి? ఇలా వ్యక్తిగతంగా సామాజికంగా మనం ఆచరించాల్సినటువంటి కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ గతించిన కాలం మనకు ఎలాగూ ఉపయోగపడనటువంటి ముహూర్తం, రాబోయేటువంటి సమయం మనం సుసంపన్నం చేసుకోవలసిన అద్భుతమైన ముహూర్తం. కనుక ద బెస్ట్ ప్రిపరేషన్ ఫర్ టుమారో ఈజ్ రైట్ యూజ్ ఆఫ్ టుడే. నేటి సాధనే రేపటి విజయం అన్న కర్తవ్యాన్ని గుర్తించి పాస్ట్ ఈజ్ ఎ వేస్ట్ పేపర్, ఫ్యూచర్ ఈజ్ ఎ క్వశ్చన్ పేపర్, ప్రజెంట్ ఈజ్ న్యూస్ పేపర్. అంది వచ్చిన ఈ ముహూర్తాన్ని అద్భుతంగా, ఆనందంగా, అందరికీ ఉపయోగపడే విధంగా, ఆదర్శంగా మలుచుకోవటానికి అవసరమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. అర్ధరాత్రి అందరినీ లేపి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పినంత మాత్రాన నీ కర్తవ్యం నెరవేరదు. ఇక అనేకమైన అనవసరమైన కార్యక్రమాలలో మునిగి జీవిత పరమార్థాన్ని మనం గుర్తించలేకపోతే నూతన సంవత్సరం కూడా గతించిన సంవత్సరంలాగా మిగిలిపోతుంది తప్పితే జీవితంలో మనం గుర్తుపెట్టుకోవలసిన జ్ఞాపకాలను మనకు మిగిల్చలేదు. కనుక కొత్త సంవత్సరం వచ్చిందని సంబరపడుతూ కొత్త నిర్ణయాలకు, కొత్త ఆలోచనలకు రూపకల్పన చేసే విధంగా మన ఆలోచనా విధానాన్ని సంస్కరించుకుంటూ దానికి అవసరమైనటువంటి అనుగ్రహాన్ని, అనుగ్రహత్రయము అంటారు, తల్లి, తండ్రి, గురువు, వీరికి సేవ చేస్తూ వారి అనుగ్రహాన్ని పొంది కర్మత్రయము అంటారు, వేదాధ్యయనము, యజ్ఞము, దానము. ఇలా కర్మత్రయాన్ని, అనుగ్రహత్రయాన్ని ఆచరిస్తూ అద్భుతమైనటువంటి జీవనానికి
సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేయాలి. అందుకే కొత్త సంవత్సరం రోజు తెల్లవారుజామున నేను నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని దేవాలయానికి వెళ్ళి భగవంతుడికి నమస్కరించి గురువులను పూజించి ఆ తరువాత కార్యక్రమాన్ని ప్రారంభించమని చెబుతారు. అలా నూతన సంవత్సరాన్ని ఆనందించే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు కాషాయ వస్త్రాలు ధరించే శృంగేరి పీఠాధిపతులు అప్పుడప్పుడు పట్టు వస్త్రాలతో స్వర్ణ కిరీటంతో కనిపిస్తూ ఉంటారు. ఎందుకని, కారణం ఏంటి? విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మాణం చేయాలని సంకల్పం చేసుకున్న విద్యారణ్యుల స్వామివారు హరిహర బుక్కరాయలను ఆ కార్యక్రమం కోసం నియోగించారు. అవసరమైన ధనాన్ని సమకూర్చటం కోసం శ్రీ సూక్తాన్ని పారాయణ చేశారు. శ్రీ సూక్త పారాయణతో కనక వర్షం కురిసింది. ఆ రాజ్యమంతా బంగారంతో నిండిపోయింది. అనంతరం విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన తరువాత హరిహర రాయలు, బుక్కరాయలు ఇద్దరు విద్యారణ్య స్వామి వారి దగ్గరకు వచ్చి, స్వామి, ఈ బంగారం అంతా మీదే, మీరే దీనికి అధికారులు కనుక మీరు ఈ ఆభరణాలను ధరించాలి, ఈ పట్టు వస్త్రాలను ధరించాలి అంటూ అభ్యర్థించారు. సర్వసంగ పరిత్యాగులమైన మాకు వీటి పట్ల ఎటువంటి ఆసక్తి ఉండదు అని చెప్పినా వారు ఈ సువర్ణం మాకు చిక్కటానికి కారణం మీరే కనుక తప్పకుండా వీటిని మీరు ధరించాలి అని అభ్యర్థించటంతో భక్తుల అభ్యర్థనను కాదనలేని భగవత్ స్వరూపమైన విద్యారణ్య స్వామివారు కేవలము శారదా నవరాత్రుల సమయంలో వాటిని ధరించేటువంటి సాంప్రదాయాన్ని నెలకొల్పారు. అనంతర కాలంలో చంద్రశేఖర భారతి స్వామివారు అది ధరిస్తున్న సమయంలో వాటి పట్ల సర్వసంగ పరిత్యాగులకు ఉండేటువంటి ఆసక్తి ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. ఆ పట్టుబట్టలను స్వామివారికి ధరింపచేయటానికి శిష్యులు కొన్ని సూదులను ఉపయోగిస్తుండేవారు అవి నిలబడటం కోసం. వారు ఆ పట్టు వస్త్రాలను ధరించిన తరువాత తమ కాషాయాంబరాలను ధరించే సమయంలో శిష్యుడు ఒక విషయాన్ని గమనించాడు. తాను ఆ పట్టు వస్త్రాన్ని స్వామికి ధరింపజేసే సమయంలో ఆ సూదిని స్వామి శరీరంలోనే దించేశాడు. అది గమనించి భోరున విలపించడం ప్రారంభించాడు ఆ శిష్యుడు. స్వామివారి దగ్గరికి వెళ్ళి, స్వామి, నేను ఘోర అపరాధం చేశాను, నాకు ఏదైనా ప్రాయశ్చిత్తం చెప్పండి అంటే స్వామివారు నవ్వుతూ ఒక మాట అన్నారు, మీరు అనుకుంటున్న వికారాలేవి నాకు కలగలేదు, ఈ శరీరం మీద ఎలాంటి భ్రాంతి మాకు లేదు కనుక మీకు ప్రాయశ్చిత్తము అక్కరలేదు, మీరు బాధపడాల్సిన అవసరము లేదు అని తెలియజేశారు. ఇలా అంతటా నిండి నిబిడీకృతమై ఉన్న ఆత్మ చైతన్యమే తామన్న భావనతో ఉన్నటువంటి శృంగేరి పీఠాధిపతులు ఆ సువర్ణ ఆభరణాలను ధరించిన, ఆ పట్టు పీతాంబరాలను ధరించిన అది మనను కటాక్షించటం కోసం తప్పితే వాటి పట్ల వారికి ఎలాంటి ఆసక్తి ఉండదు. భగవాన్ రమణులకు కూడా మీకు ఆపరేషన్ చేస్తాం, మత్తుమంది ఇస్తాము అంటే ఈ దేహం నేను కాదయ్యా, దీన్ని మీ ఇష్టం వచ్చినట్టు కోసుకోండి అని గోడకు చేతులు పెట్టి నిలబడితే ఆపరేషన్ చేశారు. చిరునవ్వు నవ్వుతూ ఉన్నారు భగవాన్ రమణులు. ఇలా మహానుభావుల చరిత్రలను ఏవి పరిశీలించినా వారికి దేహాత్మ భ్రాంతి ఉండదు. ఈ దేహము మేము కాదు, అందులో ఉన్నటువంటి చైతన్యము ఆత్మస్వరూపమే మేమన్న భావన వారిలో పరిపుష్టంగా ఉంటుంది. అందుకే చంద్రశేఖర భారతి స్వామివారు మహాలయ అమావాస్య నాడు సెప్టెంబర్ 26వ తారీఖు 1954 సంవత్సరంలో తుంగభద్రా నదిలో స్నానానికి వెళ్ళి అక్కడ పద్మాసనంలో కూర్చొని యోగ మార్గాన ఆ దేహాన్ని వదిలేశారు. ఇలా అలాంటి ఎందరో మహానుభావులకు పుట్టిల్లు భారతదేశం. భారతి బంగారు ముంగిట భగవంతుడే పారాడాను, ఋషి సంతతి గొంతు విప్పి రుక్కులు చక్కగా పాడాను. ఆ చరిత్రలు వింటూ వారిని ఆదర్శంగా తీసుకుంటూ వారి జన్మదినోత్సవాలను జరుపుకుంటూ వారి చరిత్రలను శ్రవణం చేస్తూ మన జీవితాన్ని సంస్కరించుకునే ప్రయత్నం చేద్దాం. గురువుగారు, జపమాలికలో ఎన్ని పూసలు ఉండాలి? సాధారణంగా ఎన్ని రకాల జపమాలికలు ఉంటాయి?
తిథులు 15, తిథిమాల అంటారు 15 పూసలు ఉన్న మాలను. నక్షత్రాలు 27, నక్షత్రమాల అంటారు 27 పూసలు అంటే. 108 పూసలు ఉన్నదాన్ని జపమాల అంటారు. 108 పూసలున్న మాలను ధరించటం కష్టం కనుక దాన్ని 54 పూసలతో ధరించే మాలగా కూడా ఉపయోగిస్తారు. జపం చేసేటప్పుడు ఆరాధించే అధిదైవతాన్ని అనుసరించి జపమాలను మనం స్వీకరిస్తాం. రుద్రాక్షమాల శివగణాలను జపించటం కోసం ధరిస్తాం. రుద్రాక్ష మాలికతో జపం చేయటం వల్ల బీపీ తగ్గుతుంది, ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి, శివ అనుగ్రహం లభిస్తుంది, అగ్ని వర్ధనమవుతుంది, తేజోవర్ధనమవుతుంది. అలానే పగడాల మాల అమ్మవారిని జపించటం కోసం మహిళలు ఉపయోగించేటువంటి మాలిక. పగడాల మాలికను జపించి జపం చేయటం వల్ల కుజదోషం పోతుంది. పగడం అనేది కుజదోషాన్ని హరించే లక్షణం కలిగినటువంటి రత్నం. అలానే వివాహం సమకూరుతుంది, సౌందర్య దృష్టి ప్రబలుతుంది, జీవితం ఆనందంగా ముందుకు నడుస్తుంది. పద్మాల మాలిక, పద్మమణులతో ఉండే మాలిక ఐశ్వర్య ప్రదాత, లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. తులసి మాలికతో జపం చేయటం వల్ల విష్ణువు ప్రీతి చెందుతాడు, మానసిక ప్రశాంతత దొరుకుతుంది. స్ఫటిక మాలిక వైరాగ్యం సిద్ధిస్తుంది, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అందుకే సాధువుల మెడలో సామాన్యంగా మనం ఈ స్ఫటిక మాలికలను చూస్తూ ఉంటాం. ఇలా ఒక్కొక్క మాలిక ఒక్కొక్క గుణాన్ని, ప్రయోజనాన్ని మనకు ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇక దంతాలు విద్యాస్వరూపంగా భావిస్తూ 32 దంతాలు కనుక 32 పూసలతో మాలికను మనం ధరించవచ్చు, దాన్ని విద్యాస్వరూపంగా పరిగణిస్తారు. ఇలా భారతీయ జీవన విధానంలో దైవత అనుగ్రహాన్ని పొందటానికి ఎలాంటి జప తపాదులను నిర్వహించాలో, ఎలాంటి సాధనను కొనసాగించాలో, వాటి ద్వారా దేవత అనుగ్రహాన్ని ఎలా అందుకోవచ్చో అద్భుతంగా విశదీకరించారు ఋషులు. తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందంగా జీవనాన్ని కొనసాగిద్దాం. గురువు గారు, కూర్మ కిషోర న్యాయం అంటే ఏమిటి? గురువుకు శిష్యుడిపై ఉండేటువంటి అవ్యాజమైన అనురాగానికి ప్రతీక కూర్మ కిషోర న్యాయం. కూర్మము అంటే తాబేలు. తాబేలు ఒడ్డుకు వచ్చి గుడ్లు పెడుతుంది, అనంతరం వాటిని మరచిపోతుంది. కొంతకాలం తర్వాత మళ్ళీ వచ్చి వాటిని పొదుగుతుంది, తద్వారా కొత్త జీవాలకు ప్రాణం పోస్తుంది. ఇలా కూర్మాన్ని గురువుగా, ఆ కిషోరాలను శిష్యులుగా భావిస్తూ కూర్మ కిషోర న్యాయాన్ని ప్రతిపాదిస్తారు. ఎలా సారూప్యత కుదురుతుంది అంటే, గురువుగారు పాఠం చెప్పేటప్పుడు, శ్లోకాలు నేర్పేటప్పుడు అందరూ ఉచ్చరించేటువంటి విధి విధానాలను పరిశీలిస్తాడు. ఎవరికి ఏ శ్లోకం బాగా వచ్చు, ఎవరు ఏ అర్థాన్ని బాగా స్ఫురింపజేస్తున్నారు, ఈ విషయం వారి మనసులో ఉంటుంది. ఆ విషయం శిష్యుడికి తెలియదు. శిష్యుడేమనుకుంటాడు, పరీక్ష అనగానే ఎంత కఠినమైన ప్రశ్నలు గురువుగారు అడుగుతారో అని తనను గురువుగారు మరిచిపోయాడేమోనన్న భావనతో ఉంటారు. కానీ ఏ పరీక్షలోనైనా గురువుగారు శిష్యుడు సామర్థ్యం తెలుసు కనుక అతనికి తెలిసిన ప్రశ్నలే అడుగుతారు. అందుకే ఆధునిక యువకులు మౌఖిక పరీక్షలకు వెళ్ళేటప్పుడు అనేక ఇంటర్వ్యూ కమిటీలలో న్యాయ నిర్ణయతగా కూర్చున్న నేను వారికి ఒకటి చెప్తూ ఉంటాను, ఏమాత్రం భయపడకండి, మీరు మాట్లాడే మాటలలోనే
మీకు ఏం వచ్చు ఏమి రాదన్న విషయం ప్రశ్నలు అడిగేవాడికి తెలుస్తుంది. అందుకని మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ నోటి నుంచి ఉచ్చరించే ప్రతి పదానికి అర్థం మీకు తెలిసి ఉండాలి. మీరు ఆ పదాన్ని ఉచ్చరించగానే దానికి సంబంధించిన ప్రశ్ననే వారు అడుగుతారు. ఎందుకంటే నువ్వు ఉచ్చరించావు కనుక మనకు ఆ ప్రశ్న, ఆ పదానికి అర్థం పూర్తిగా తెలిసి ఉంటుందన్న భావన గురువుకు ఉంటుంది. ఎలా అయినా సరే అభ్యర్థికి ఉత్తీర్ణతను అందించి బయటికి పంపించాలన్న ఆలోచనతో గురువు గారు ఉంటారు తప్పితే మీకు కఠినమైన పరీక్ష పెట్టి మీ జీవితాన్ని అగ్ని పరీక్షగా మార్చాలన్న ఆలోచన ఏ గురువుకు ఉండదు. ఈ విషయాన్ని మనం గ్రహించగలిగితే దయార్ద్ర హృదయంతో, అవ్యాజమైన అనురాగంతో సమాజ హితం కోసం అనునిత్యం శ్రమించేటువంటి గురువుల యొక్క హృదయంలోని ఆలోచనను అర్థం చేసుకొని తదనుగుణంగా మనం జీవితాన్ని గడపాలన్న ఆలోచనతో కూర్మ కిషోర న్యాయము అంటూ ఏ విధంగానైతే తాబేలు ఒడ్డున పెట్టిన గుడ్లను అలా వదిలేసి తర్వాత కొంతకాలానికి వెళ్ళి పొదుగుతుందో, అలానే పాఠం చెప్పేటప్పుడు అత్యంత భక్తి శ్రద్ధలతో వింటున్నటువంటి శిష్యుల యొక్క మనస్సులోని సంగతులనన్నింటినీ గుర్తించిన గురువు తర్వాత చాలా కాలానికి పరీక్ష పెట్టేటప్పుడు ఆ శిష్యుడికి తెలిసినటువంటి ప్రశ్నలనే అడుగుతూ ఉత్తీర్ణతను ప్రసాదిస్తాడు తప్పితే కఠినమైన ప్రశ్నలతో కష్టాలను అందించే ప్రయత్నం చెయ్యడు. ఈ విషయం తెలుసుకోగలిగితే కూర్మ కిషోర న్యాయంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో మనకు బోధపడుతుంది. గురువుగారు, ముక్త కావ్యానికి ప్రబంధానికి మధ్య తేడా ఏమిటి? ఈ రెండిటి ప్రత్యేకత ఏమిటి? ముక్త కావ్యంలో చెప్పబడే శ్లోకం కానీ పద్యం కానీ ఒకదాని భావంతో ఇంకొక దానికి సంబంధం లేకుండా కొనసాగవచ్చు. శతకాలు, అనేకమైన కావ్యాలు. చింతామణిర్జయతు సోమగిరిర్గురుర్మే శిక్షా గురుశ్చ భగవాన్ శిఖిపించ మౌళి అని శ్రీకృష్ణ కరుణామృతం అనే కావ్యాన్ని ప్రారంభించారు లీలాశుకులు. అలా కృష్ణుడి గురించి, సోమగిరి గురువు గురించి, తనకు ప్రేరణ ఇచ్చిన చింతామణి గురించి తలుచుకున్నటువంటి లీలాశుకులు ఆ తరువాత ఆ ప్రస్తావన చేయకుండా అస్థి స్వస్తరుణీకరగ్రవిలసత్ కల్ప ప్రసూనాప్లుతం వస్తు ప్రస్తుత వేణునాదలహరే నిర్వాణ నిర్వ్యాకులం స్రస్త స్రస్త నిరుద్ధ నీప విలసత్ గోపీ సహస్రావృతం హస్తన్యస్తన్ పాతమర్గ మఖిలోదరం కిశోరాకృతి అంటూ కృష్ణతత్వాన్ని ఆవిష్కరిస్తారు. ఇది ముక్త కావ్యము అని పిలువబడుతుంది. ఇహ ప్రబంధము అంటే ప్రకృష్టబంధ ఇది ప్రబంధ. మొదటి శ్లోకంతో తర్వాత శ్లోకానికి కథ కలుస్తూ సంబంధంతో ముందుకు సాగుతుంది. మనుచరిత్ర అనే కావ్యంలో, ప్రబంధంలో ప్రవరాఖ్యుడు సిద్ధుడిచ్చిన కాలిపసరుతో హిమాలయాలకు వెళతాడు. ఆ హిమాలయాలలో ప్రవహిస్తున్న నీటి కారణంగా కాలిపసరు కరిగిపోతుంది. ఆ ప్రవరాఖ్యుణ్ణి చూసి వరుధిని మోహిస్తుంది. అనంతరము దగ్గరకు వస్తున్న వరుధిని తోసేస్తాడు. పాటున కింతులోర్తురే కృపారహితాత్మక నీవు ద్రోవ ఇచ్చోట 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 భవన్న కంకురము సోకే అని తోసేసినందుకు చింతిస్తుంది వరుధిని. అనంతరము దాన జపగ్నిహోత్ర పరతంత్రుడనేని భవత్పదాంబుజ ధ్యాన రతుండనేని సన్మానముతోడ సదనమునకు జేత్సుము ఇనుండు పశ్చిమాంబోధి పయోధిన గృంకకమున్న హవ్యవాహన అంటూ అగ్నిదేవుణ్ణి ప్రార్థించి ప్రవరాఖ్యుడు అరుణాస్పదపురానికి వెళతాడు. ఇలా కథను కొనసాగిస్తూ అద్భుతమైనటువంటి అలంకారాలతో కొనసాగే కావ్యాన్ని ప్రబంధము అంటే ఏ శ్లోకానికి ఆ శ్లోకమే, ఏ పద్యానికి ఆ పద్యమే హృదయంగా అర్థాన్ని స్ఫురింపజేస్తూ ముందుకు సాగేది ముక్త కావ్యం. శతకాలన్నీ దాదాపు అదే కోవలో ముందుకు నడుస్తూ ఉంటాయి. ఇలా సాహితీ ప్రపంచంలో ముక్త కావ్యాలు, ప్రబంధాలు అద్భుతమైన ఆనందాన్ని పాఠకులకు అందించే సాధనాలు.
గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణ. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.